హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సౌమ్యాస్ కుకింగ్ ఛానల్. నేను మీ సౌమ్య. ఇవాల్టి వీడియోలో కాజం కర్రీ రెసిపీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా నేను అన్నీ కలిపి తీసుకున్నాను. టిల్లి, కాజం, దొబ్బ అన్నీ కలిపి తీసుకున్నాను. ఒక ½ కేజీ అలా. కాజం కర్రీ రెసిపీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కాజం, 3 తరిగిన ఆనియన్స్, పసుపు, హోల్ గరం మసాలా, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, ఆయిల్. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోయా కూర అండి. సోయా కూరనే ఈ కాజం రెసిపీకి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. సో నేను 2 కట్టల సోయా కూర తీసుకున్నాను, కట్ చేసి కడిగి పెట్టుకున్నాను. సో ఈ రెసిపీని చేసి చూపిస్తాను పదండి. ముందుగా కొత్తిమీర, పుదీనా ఒక కట్ట, కొత్తిమీర ఒక కట్ట, ఒక 10-15 దాకా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ని తీసుకున్నాను. కుక్కర్ హీట్ అయ్యాక తగినంత ఆయిల్ వేసుకుందాం. నాన్ వెజ్ కర్రీస్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది, సో కొంచెం ఎక్కువ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా. ముందుగానే గార్లిక్ పేస్ట్ ఎందుకు వేసానంటే కర్రీకి ఈ ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఆయిల్లో వేసుకుంటే బాగా వేగుతుంది కూడా. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. దీంట్లోనే హోల్ గరం మసాలా కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ వేగడానికి ఒక ½ స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు ఒక 1 స్పూన్ పసుపు. ఆనియన్స్ బ్రౌన్ అయ్యే వరకు మూత పెట్టేద్దాం. ఇప్పుడు ప్యూరిన్ చేసుకున్నాం కదా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆ ప్యూరిన్ కూడా వేసేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం వేపుకుందాం ఆయిల్లో. ఈ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇదంతా పచ్చివాసన పోవాలి, ఆయిల్లో బాగా వేగాలండి. ఈ కాజంని బాగా ఒక 2-3 సార్లు కడిగేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది వేసేద్దాం ఆయిల్లో. ఇప్పుడు ఒకసారి ఇదంతా కలిపేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. నీళ్ళు ఊరే వరకు కొంచెం ఫ్రై చేద్దాం. కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక ½ టేబుల్ స్పూన్ కారం వేద్దాం.
పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆ కారంకి బ్యాలెన్స్ అయిపోతుంది. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుందాం. ఇప్పుడు లివర్ కర్రీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ సోయా కూర. ఇది ఇప్పుడు లాస్ట్లో వేయాలండి ఎప్పుడైనా. ఒక 2 కట్టలు తీసుకున్నాను నేను. ఒకసారి కలిపేసుకుందాం ఇదంతా. ఈ సోయా కూర వల్లనే లివర్ టేస్టీగా అవుతుందండి. ఎప్పుడైనా లివర్ చేసుకునేటప్పుడు సోయా కూర వేసి చేస్తే దానికి ఉండే టేస్టే వేరండి. చాలామందికి తెలియదు సోయా కూర వేసి ఈ లివర్ కర్రీని చేస్తారని. కొంచెం కూరని మగ్గనిద్దాం ఆయిల్లో. సోయా కూర ఆయిల్లో మగ్గాక ఇప్పుడు తగినంత వాటర్ పోసుకొని విజిల్స్ పెట్టుకుందాం. ఒక 5-6 విజిల్స్. వాటర్ ఎక్కువ కన్సిస్టెన్సీ వేయకండి, తగినంత చూసుకొని వేసుకోండి వాటర్. ఇప్పుడు ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కర్రీ రావాలి. గ్రేవీ మనకు తినడానికి కూడా కొంచెం గ్రేవీ ఉండాలి. నేను ఒక 6 విజిల్స్ పెట్టానండి. ఇది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసానండి. ఎంతో టేస్టీగా ఉండే కాజం సోయా కూర రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది బగారా రైస్లోకి కానీ వైట్ రైస్లోకి కానీ పూరీలోకి తింటే చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుందండి. ట్రై చేయండి ఒక్కసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.